ఎంతమంది అమ్మా ఈ డైనింగ్ హాల్? బెంచ్ వచ్చి 20 మెంబర్స్ కూర్చుంటాం సార్. ఈ బెంచ్ వచ్చి 20 మెంబర్స్ కూర్చుంటాం. ఓ బేస్ కి. అవును సార్. స్కూల్ బాగానే ఉంది. మీ మెస్ కూడా బాగుంది. థ్యాంక్స్ సార్. క్లీన్ గా ఉంది. ఎప్పుడు ఉంటుంది ఇది మరి క్లీన్ గా? ఎప్పుడూ ఉంటాను సార్. శుభ్రంగా అయితే ఉంది. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇది పోయిన దాన్ని రిపేర్ చేయాలి. అటువంటివి ఉన్నాయి. ఓవరాల్గా బాగానే ఉంది. బాగా మెయింటైన్ చేశారు. ఇంకేంటమ్మా ఏంటి చెప్పండి. ఏమేమి పెడతారమ్మా మీకు ఇక్కడ? సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సార్. బ్రేక్ఫాస్ట్ డేకి వచ్చి వేరే ఐటమ్స్ ఉంటాయి సార్. ఏమేమి ఇస్తారమ్మా? మండే రోజేమో పులిహోర పెడతారు సార్. ట్యూస్డేనేమో ఇడ్లీ సార్. వెన్స్డే రోజేమో జీరా రైస్ ఉంటుంది సార్. థర్స్డేనేమో ఉప్మా సార్. ఫ్రైడేనేమో కిచిడి సార్. సాటర్డే ఇడ్లీ సార్. మధ్యాహ్నం లంచ్ ఏమి ఇస్తారమ్మా? రమ్మా, నువ్వు ఇక్కడ పని చేస్తావమ్మా? ఈరోజు పాలు ఇస్తున్నావు మాకందరికి. కాఫీ ఇవ్వడాలా పిల్లలకే కాదమ్మా? పిల్లలకి కాఫీనే ఇస్తావా పాలు ఇస్తావా? పాలేనా పిల్లలకి? ఎన్ని రోజులు ఇస్తారు? డైలీ ఒకసారా? మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ అవుతాను ఇస్తారా? ఇంకేంటమ్మా మీకు స్వీట్స్ ఇస్తారా? అచ్చా. అంటే న్యూట్రిషన్ బాగానే ఉంటుందా? బాగుంటుంది సార్. వీక్లీ 2 times చికెన్ పెడుతున్నారు సార్. చికెన్ పెడతారా? రోజు ట్యూస్డే నైట్ సండే ఆఫ్టర్నూన్. బిర్యానీ ఇస్తారా? ఇస్తారు సార్. ఫుడ్ పైన మీ అభిప్రాయం ఏంటి? బాగుంటుంది సార్ ఫుడ్. తీసుకోండి అమ్మా. రామ్మ ఇది ఇవ్వండి. ఆ స్పూన్ ఇవ్వండి. తీసేయండి. క్రీమ్ తీసేయండి.